ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ టీడీపీ పార్టీ ఈ ట్రస్ట్ భవన్లో చేయటం మాకెంతో సంతోషం. అలాగే ఎలక్షన్ కోడ్ ఉంది అని ప్రభుత్వం పక్కకు పెట్టేసిన వీళ్ళని ఉత్తేజపరచాలని, మమ్మల్ని సంతోషపెట్టడానికి ఇక్కడ ఈ వికలాంగుల దినోత్సవం జరిపించినందుకు మరి మా నాయకుడు సాయిబాబా అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎందుకంటే తెలంగాణలో ఎంతో వికలాంగుల కష్టాలు, మరి సాధక బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు మేము చాలా ఆనందంగా ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నామంటే టీడీపీ పార్టీ మాకెంతో సహాయం చేసింది. అలాగే అప్పుడు ఫుడ్డు తినడం కాకుండా బట్టల కానుంచి మరీ వికలాంగులైన వాళ్ళకి సంవత్సరానికి ఒక 85 నుంచి కూడా 250 రూపాయలు అందించేవాళ్ళు. అలా మరి ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా తెలంగాణలో ముందుకు సాగించాలని మరి కొనసాగిస్తూ మేము కూడా మాకు కమిటీలు వేసి మళ్ళీ పార్టీ ఇంతకుముందు ఎలా ఉందో పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ మరి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరమ్మ గారికి మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా తెలంగాణని మళ్ళీ మీరు ఇంత ముందులాగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అవి ప్రభుత్వం నుంచి జాబ్స్ అయితే ఇంతవరకు ఏమీ లేవు. ఎందుకంటే ఒక అమ్మాయిని రేవంత్ రెడ్డి గారు సైన్ పెట్టిరు ఆ రోజు జాబ్ ఇస్తున్నాను, అది కూడా గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్ బేసిక్. అలాగే కొంతమందికి అందరికి కూడా చూపిస్తే బాగుండేది, అది కూడా లేదు. పెన్షన్లు కూడా పెంచాలని ధర్నాలు ఎన్నో చేసి ఉద్యమాలు చేసినా కూడా సాధించుకోలేకపోతున్నాం. మేనిఫెస్టోలో పెట్టినాం, ఎన్నైనా ఇంకా మాకు అమలు చేయలేదు. మరి ఆ పెన్షన్లు అమలు కాలేదు. ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు, మరి నిరుద్యోగ భృతి మేము దాని గురించి కూడా మాట్లాడలేదు. మా వికలాంగుల సమస్యల గురించి మేము మాట్లాడుకుంటున్నాం ఇప్పుడైతే. ఎందుకంటే ఇండ్లు ఇస్తాం, అవి లేవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వస్తుందని టోకెన్లు ఇచ్చిర్రు, అంతతో ముగిసిర్రు. ఎంతోమందికి వచ్చిన అనుకున్నారు కదా, చెప్పారు కానీ రాలేదు. కొంతమందికి వచ్చాయి కానీ ఏవి అందట్లేవు. అలాగే ఇప్పుడు ఒక చీరలు ఇస్తారండి, దాన్ని ఇంత పెద్ద చేస్తారు. చీరలు ఇస్తే కడుపు నిండుతుందా? పోషించుకుంటారా? బతకగలుగుతారా? వాళ్ళు చదువుకున్న విలువ ఏందండి? ఎంత డబల్ పీజీలు కూడా చేసి రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు. అదొకటి, అన్ని అబద్ధాలు. మా వరకైతే ఇప్పుడు అబద్ధాలే మేము చూసినాం. కానీ ఇప్పుడు కోటీశ్వరుని ఎట్లా చేస్తారండి? తినడానికే లేదు ఒక్కొక్కరికి. ఎంతమంది ఆత్మహత్యలు, చదువుకున్న చదువుని అసలు తెలంగాణ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతోమంది చనిపోయారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని, మమ్మల్ని గుర్తుంచుకొని మా వికలాంగులను మీరు అక్కున చేర్చుకొని, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకంటూ కూడా చెట్ల కింద ఉన్నారు మా వికలాంగుల సమస్యలు మీకు ఎందుకు కనపడట్లేవు? ఎందుకు మీరు పట్టించుకోరు? మరి ఎంతమంది కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో కూడా చెట్ల కింద తడకలు కట్టుకొని ఉంటున్నారు, అది మీకు కనబడదా? మీరు ఏసీ రూమ్లలో ఉంటే సరిపోతుందా? మా సమస్యలు మీరు వినరా? ఇప్పుడు ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కో-కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. అసలు గవర్నమెంటులో చిన్న చూపు చూడడం ఎవరిని అంటే దివ్యాంగులనని మీకు ఇప్పుడే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. మేము ఏమి అడుగుతున్నామంటే 40% ఉన్న దివ్యాంగులకి ప్రతి ఒక్క స్కీము ఎలిజిబుల్ అయినప్పుడు పార్షల్లీ బ్లైండ్స్కి వచ్చేవారికి టోటల్లీ బ్లైండ్ అడిగి మీరు ఈ కుంటి సాకులు చెప్పకుండా 40% దివ్యాంగుల నుంచి కనీసం 75% దివ్యాంగులని ప్రోత్సహిస్తూ వాళ్లకు తిరగడానికి అవకాశం ఇస్తూ, ఇదే టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని తిరిగి ఇచ్చి మాకు సహకరించాలి. మరి ఇంకొక విషయం ఏమిటంటే, మాకు అట్రాసిటీ యాక్ట్ ఎలా అయితే ఉంటుందో దివ్యాంగులకు కూడా ఆ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. 2016 చట్టము మాత్రం అధికార పార్టీకి చుట్టంగా ఉంటుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోకపోవడం ఎంత దౌర్భాగ్యం అంటే, ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఎంత చిన్న చూపు చూస్తుందని ప్రస్ఫుటంగా మీకు అర్థమవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఏదైతే ప్రభుత్వం నుండి మీకు వచ్చే ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ వర్తిస్తున్నాయో ఎట్లున్నాయి?
సార్ మాకు అవకాశము ఇస్తానని చెప్పడం మాత్రమే జరుగుతుంది. అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ అది ప్రకటించి ఒక జీవో తయారు చేయడం వరకు మాత్రమే అవుతుంది కానీ అది ఇంప్లిమెంటేషన్ అయ్యడంలో చాలా వివక్షత జరుగుతుంది. ఈ యొక్క వివక్షతను మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. 6,000 రూపాయల పెన్షన్ అని చెప్పారు. ఇలాంటి కొన్ని మీకు జాబ్లు ఇచ్చేదాంట్లో కూడా పెద్దపీట వేస్తామని ఎన్నికల్లో మేనిఫెస్టో వరకే ఉంటున్నాయి, మన ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సార్ 6,000 పెన్షన్ ఇస్తా అని అటకేసిండు, తెల్ల రేషన్ కార్డులు అన్నాడు దానికి అటకేసిండు, ఆరోగ్యశ్రీ అన్నాడు, దివ్యాంగులకి కోట అన్నాడు దానికి అటకేసిండు. ప్రతి ఒక్క విషయంలో దివ్యాంగులను చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్. ఈ యొక్క విషయంలో నేను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా అవకాశం వచ్చింది కాబట్టి ఏం చెప్తారా, ఏం తెలియజేస్తారు? ఈరోజు దివ్యాంగుల దినోత్సవం కాబట్టి ఆయనకి ఏం వినిపించుకుంటారు? సార్ ఇది మా యొక్క గోడు, నా యొక్క గోడు కాదు, నా దివ్యాంగుల అందరి తరపు నుంచి నేను మాట్లాడుతున్నా. 40% ఉన్న దివ్యాంగులను ఎలాగైతే ఫస్ట్ మన టీడీపీ గవర్నమెంట్లో బస్ పాస్ కన్సిడర్ చేశారో వాళ్లకు ప్రతి ఒక్క వ్యక్తికి తిరగడానికి కనీస అవకాశం ఇవ్వండి. తర్వాత వారికి సరి అయిన ఇంప్లిమెంటేషన్ చేయడంలో మా యొక్క దివ్యాంగుల చైర్మన్ మాకు సహకరించడం లేదని మీకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఆయన పేరు మేము చెప్తే బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. ఇంకొక విషయం సార్, మా యొక్క దివ్యాంగుల కమిషనర్ మేడం మాకు దివ్యాంగురాలైనా దివ్యాంగుడైనా ఉంటేనే మాకు ఈ యొక్క అవకాశంకి సద్వినియోగం చేసుకోగలుగుతాం సార్. కాబట్టి మేము ఇది మా యొక్క గోడును మీరు వినడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.